తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకి లావణ్య త్రిపాఠి, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, అలాగే ప్రముఖ సినీ కథానాయకుడు నవీన్ చంద్రాలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపం వేద పండితులు సినీ ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించారు. ఇక ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నటీనటులను చూసిన భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆలయం వెలుపల నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ తో తాను నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కాబోతుందన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలియజేశారు. చాలా అద్భుతమైన దర్శనం, చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం గ్యాప్ పడింది, షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల 2 years అయింది దర్శనం చేయకుండా. సో ఆయన పిలిచేస్తారు, వచ్చేసాను. అండ్ చాలా బాగా దర్శనం ఉంది, చాలా హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా శాంతంగా వెళ్తున్నాం. సో ఏడుకొండల వారికి ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా. ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది జనవరి 10th. సో అది కూడా వేడుకున్నాం. ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి, ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ 11 కొన్ని సినిమాలు రిలీజ్ కున్నాం. సో ఆ విషయం కూడా దేవుని కోరుకోవడం జరిగింది. అంటే ఆయన దయ ఉంటే అన్నీ నాకు అనుకూలంగా జరుగుతుంది.